హలో అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు చిరు తెలుగు ట్రావెలర్. ఇవాళ ఎక్కడికి వచ్చినామంటే ఏపీ భవన్ తెలంగాణ భవన్ దగ్గరికి అయితే వచ్చినాము. ఏపీ భవన్ తెలంగాణ భవన్ ఎక్కడ ఉందంటే అశోక్ రోడ్లో అయితే ఉంది. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ నుండి అయితే ఒక హాఫ్ అన్ అవర్ అయితే జర్నీ పడుతుంది. అలాగే ఎయిర్పోర్ట్ నుండి అయితే 40 మినిట్స్ 1 అవర్ అయితే జర్నీ పడుతుంది. అలాగే ఇక్కడ ఏపీ భవన్ తెలంగాణ భవన్ సపరేట్గా అయితే ఉంటుంది. లోపలికి వెళ్ళి అయితే చూద్దాము. ఏపీ భవన్ తెలంగాణ భవన్ ఎంట్రన్స్ అయితే ఈ విధంగా ఉంటుంది. లోపలికైతే వెళ్తున్నాము. లోపలికి రాగానే ఐ లవ్ ఏపీ అనేసి ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడైతే పార్కింగ్, అలా స్ట్రైట్గా అయితే నంది, అలాగే నంది పక్కన అయితే అంబేద్కర్ స్టాచ్యూ అయితే ఉంటుంది. మనకు ఆపోజిట్లో కనిపిస్తూ ఉంటుంది ఏపీ భవన్ అండ్ తెలంగాణ భవన్. దాని పక్కన అయితే పార్కింగ్ కానీ, ఎంపీస్ కానీ, మినిస్టర్స్ కానీ, ఎమ్మెల్యేస్ కానీ పార్కింగ్ అయితే అక్కడ ఉంటుంది. 2 వీలర్ పార్కింగ్ అయితే రైట్ సైడ్ అయితే ఉంటుంది. ఆంధ్ర భవన్ తెలంగాణ భవన్ బిల్డింగ్ పేరు ఏంటంటే గోదావరి బ్లాక్. లోపలికైతే వెళ్తాము. ఇక్కడ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ భవన్. రూమ్ లోపలైతే ఇలా 2 బెడ్స్ అయితే ఉంది. ఒక బెడ్కి ఈ విధంగా ఒక బెడ్షీట్తో పాటు ఒక బెడ్లో 2 పిల్లోస్ అయితే ఉన్నాయి. అదే ఇంకొక బెడ్కి కానీ 2 పిల్లోస్ అయితే ఉన్నాయి. ఫోన్ చేసుకోవడానికి ఫోన్ గాని ఉంది. ఈయన హెల్ప్ అయితే ఫోన్ చేసుకోవడానికి ఫోన్ అయితే ఉంది. అలాగే ఇక్కడ కూర్చొని లంచ్ కానీ డిన్నర్ చేయడానికి టేబుల్స్ అయితే డిన్నర్ టేబుల్స్ అయితే ఉంది. అలాగే అందమైన కలంకారీ పెయింటింగ్ అయితే ఉంది. ఇక్కడ చాలా చాలా బాగుంది కలంకారీ పెయింటింగ్. ఇంకా ఏముందో చూద్దాము. సెల్ఫ్లుగా ఉన్నాయి. మన డ్రెస్సెస్ కానీ, బ్యాగ్స్ కానీ తెచ్చినట్టయితే సెల్ఫ్స్ కానీ ఉన్నాయి, పెట్టుకోవచ్చు. అలాగే డ్రెస్సింగ్ టేబుల్ గాని ఉంది. టాయిలెట్ లోపలైతే చూస్తాం, బాత్రూమ్ లోపలైతే చూద్దాము. సింక్ ఉంది. టాయిలెట్స్ అయితే చాలా నీట్గా ఉంది. ఎల్ఈడి ఉంది. ఇక్కడ ప్లాస్కోస్ ఉన్నాయి. హాట్ వాటర్ గానా కాంచుకోవచ్చు. అలాగే కాఫీ కప్స్ ఉన్నాయి. వాటర్ గ్లాసెస్ అయితే ఉన్నాయి. ఏసీ అయితే ఉంది. అలాగే బాల్కనీ బయట అయితే చూద్దాము. రూమ్ బయట అయితే వ్యూ అయితే చూద్దాము. మొత్తం టోటల్గా గ్రీనరీగా అయితే ఉంది. కింద కానీ పార్కింగ్ వెహికల్స్, ఇటువైపు అయితే సోలార్ ప్యానల్స్ అయితే ఉంది. అక్కడ బిల్డింగ్ అయితే కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. చాలా అయితే బ్యూటిఫుల్గా అయితే ఉంది వ్యూ అయితే. మనకైతే ఇక్కడ నుండి అయితే పార్లమెంటు, రాష్ట్రపతి భవన్ అయితే కనిపిస్తుంది. కాస్త జూమ్ అయితే చేస్తాను. మనకు కనిపించేదే
రాష్ట్రపతి భవన్, అలాగే పక్కన పార్లమెంట్ అయితే ఉంది. మొత్తానికైతే వ్యూ అయితే సూపర్గా అయితే ఉంది. 8th ఫ్లోర్ కాబట్టి మేము ఉండేది స్టే చేసే రూమ్ అయితే ఇక్కడ నుండి అయితే వ్యూ అయితే బాగా కనిపిస్తుంది. ఏపీ భవన్, తెలంగాణ భవన్ అయితే చూసాము. ఇంకొక బిల్డింగ్ అయితే ఉంది పక్కన, లోపలైతే ఏముందో చూద్దాము. ఇక్కడైతే వెంకటేశ్వర స్వామి ఆలయం అయితే ఉంది. హారతి అయితే ఇస్తున్నారు స్వామివారికి. శ్రీ దుర్గామాత టెంపుల్ అయితే ఇక్కడ ఉంది. ఇంకోవైపు ఇక్కడైతే ఆడిటోరియం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆడిటోరియం గానే ఉంది. లోపలికైతే వెళ్ళి చూద్దాం ఎలా అయితే ఉంటుందో. ఆడిటోరియం లోపలైతే ఈ విధంగా ఉంది. స్వర్ణముఖి బ్లాక్ అయితే వచ్చాము. ఇక్కడైతే ఓన్లీ మినిట్స్ అయితే ఇక్కడ లోపలైతే దిగుతారు. ఏపీ భవన్ తెలంగాణ పక్కనైతే టెస్కో హ్యాండ్లూమ్స్ అయితే ఇక్కడ ఉంది. శారీస్ కానీ, బెడ్షీట్స్ కానీ, టవల్స్ కానీ, ఇంకైనా కండవాలు కానీ ఆల్ వెరైటీస్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఒరిజినల్ కాటన్స్. ఇక్కడ పాంప్లెట్ అయితే మనం చూద్దాము. హ్యాండ్లూమ్ స్పెషల్ డిస్కౌంట్ 30% అయితే ఇక్కడ ఇస్తున్నారు ఆన్ ఆల్ వెరైటీస్ హ్యాండ్లూమ్ ఫ్యాబ్రిక్. గద్వాల్, పోచంపల్లి, నారాయణపేట్ సిల్క్ కాటన్ అండ్ శారీస్ అండ్ టైప్ డ్రెస్ మెటీరియల్స్, కాటన్ అండ్ సిల్క్ మెటీరియల్స్, బెడ్షీట్స్, సూట్స్ ఎక్సెట్రా. ప్లీజ్ విజిట్ షోరూమ్. ఇక్కడైతే పాంప్లెట్ అయితే చూస్తున్నారు కదా, 30% డిస్కౌంట్ అయితే ఉంది. వెరైటీస్ అయితే బాగున్నాయి. ఏపీ భవన్కి వచ్చినట్టయితే ట్రై చేయొచ్చు. మనము ఇప్పుడు సీఎం భవన్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఎలా ఉంటుందో చూద్దాము. ఇక్కడైతే లెఫ్ట్ లో పార్కింగ్ ప్లేసు. మొత్తానికి మన ఏపీ నుండి కానీ, తెలంగాణ నుండి కానీ సీఎంసీ అయితే వస్తే ఏపీ భవన్ పక్కనే లోపలైతే ఇక్కడైతే స్టే చేస్తారు. గవర్నమెంట్ వెహికల్స్.
లోపల వెళ్ళడానికి పర్మిషన్ లేదు కాబట్టి, మన సీఎంస్ అయితే లేరు కాబట్టి గేట్స్ అయితే క్లోజ్ చేస్తున్నారు. కాస్త లోపల పెట్టి అయితే చూపిస్తాను. ఈ గెస్ట్ హౌస్లో అయితే స్టే చేస్తారు. మన ఏపీ నుండి కానీ తెలంగాణ నుండి కానీ సీఎంస్ కానీ ఇక్కడ మీటింగ్స్కి కానీ ఏదైనా ప్రోగ్రామ్స్కి కానీ వస్తుందంటే ఇక్కడైతే లోపలైతే స్టే చేస్తారు. ఏమన్నా జరిగింది బయట వ్యాక్సినేషన్, రెండోది ఏపీ భవన్ రెస్టారెంట్లో సింగిల్ ప్లేట్ రైస్ అయితే ఏంటంటే ఫుల్ భోజనం అయితే తినచ్చు. 170 రూపీస్ అయితే పడుతుంది. 2 చపాతీస్ అయితే పెట్టాడు, స్వీట్ అయితే పెట్టాడు, పెరుగు అయితే పెట్టాడు, చట్నీ అయితే పెట్టినాడు, ఆలు అయితే ఉంది, దొండకాయ కర్రీ అయితే ఉంది, పప్పు అయితే ఉంది, రైస్ అయితే పెట్టారు. తెలుగు రాష్ట్రాల వారు ఆంధ్ర భోజనం, మన తెలుగు వారి భోజనాలు తినాలనుకుంటే ఏంటంటే ఏపీ భవన్లో ఏంటంటే మనకు తెలుగు వాళ్ళకి అందుబాటులో అయితే మన ఆంధ్ర భోజనం అయితే అందుబాటులో ఉంది. తప్పకుండా ఢిల్లీ ట్రిప్ వచ్చిన వాళ్ళని అయితే ప్రయత్నించవచ్చు. న్యూఢిల్లీలో ఏపీ భవన్ తెలంగాణ భవన్ గోదావరి బ్లాక్ అని పిలుస్తారు. మొత్తం చూడండి 9 అంతస్తులు అయితే ఉంటుంది. అలాగే ఇటువైపు అయితే స్వర్ణముఖి బ్లాక్ అని పిలుస్తారు. ఇదైతే ఈ బిల్డింగ్ అయితే 2 ఫ్లోర్స్ అయితే ఉంటుంది. మొత్తానికైతే 40 రూమ్లు అయితే ఉన్నాయి. 4 ఫ్లోర్లు అయితే తెలంగాణ వాళ్ళకైతే కేటాయించినారు, 5 ఫ్లోర్లు అయితే ఏపీ వాళ్ళకైతే కేటాయించినారు. అలాగే స్వర్ణముఖి బ్యాక్ సైడ్ అయితే సీఎం బంగ్లా అయితే ఉంటుంది. తెలుగు రాష్ట్రాల సీఎం అంటే ఏపీ సీఎం కావచ్చు, తెలంగాణ సీఎం కావచ్చు, ఇక్కడికి వచ్చినట్టయితే ఇక్కడైతే స్పెండ్ చేస్తారు. అలాగే ఏపీ భవన్లో తెలుగు వాళ్ళకి మంచి భోజనం అయితే ఉంటుంది. ప్లేట్ భోజనం, ఫుల్ భోజనం అయితే 170 రూపీస్ అయితే పడుతుంది. అలాగే టిఫిన్ గానే ఉంటుంది. అలాగే టెస్కో తెలంగాణ గవర్నమెంట్ హ్యాండ్లూమ్స్ కానీ, ఆడిటోరియం కానీ, వెంకటేశ్వర స్వామి టెంపుల్ కానీ, దుర్గామాత టెంపుల్ కానీ ఏంటంటే మొత్తం అయితే చాలా అయితే బాగుంటుంది. గోదావరి బ్లాక్లో అయితే మొత్తం ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీకి అయితే మొత్తం కేటాయిస్తారు. ఇక్కడ రూమ్స్ అయితే పోలీస్ వాళ్ళకి కానీ ఒక కోట అనేది ఉంటుంది. అలాగే స్వర్ణముఖి బ్లాక్లో అయితే ఓన్లీ మినిస్టర్స్, IPS, IAS ఆఫీసులకు అయితే అక్కడైతే రూమ్స్ అయితే కేటాయిస్తారు. ఏపీ భవన్లో కానీ తెలంగాణ భవన్లో స్టే చేయాలనుకుంటే పర్ డే వచ్చేసి 6000 అయితే రూమ్ కాస్ట్ అయితే ఉంటుంది. అలాగే ఎంపీ కోట కానీ, ఎమ్మెల్యేల కోట కానీ మనమైతే రూమ్ తెచ్చుకున్నట్టయితే రూమ్ కాస్ట్ అయితే కాస్త అయితే తగ్గుతుంది. ఏపీ భవన్లో అయితే సంక్రాంతి కావచ్చు, ఉగాది కావచ్చు, అంగరంగ వైభవంగా ఉత్సవాలు అయితే చేస్తారు. మొత్తానికైతే ఏపీ భవన్ తెలంగాణ భవన్ ఇన్ఫర్మేషన్ అయితే నేను చెప్పాను అనుకుంటున్నాను. అలా ఇలాంటి వీడియోలు మరెన్నో చూడాలంటే తప్పకుండా చిరు తెలుగు ట్రావెలర్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బాయ్.